నమస్కారం. కొప్పరపు కవుల కవిత్వం ఎంత అందంగా ఉంటుందో కొప్పరపు కవులు కూడా అంతే అందంగా ఉంటారు. బంగారు ఛాయతో, పసిడి ఛాయతో, మెరుదిరిగిన మీసాలు, తలపాగా, కోటు, విశాలమైన కళ్ళు, అద్భుతమైన కంఠము, అద్భుతమైన శరీరాకృతితో చాలా అందంగా ఉంటారు కొప్పరపు సోదర కవులు. వాళ్ళు ఎంత అందంగా ఉంటారని చెప్పడానికి వ్యక్తిగతంగాను, అలాగే వాళ్ళ కవిత్వం ఎంత అందంగా ఉంటుందని చెప్పడానికి వాళ్ళు చేసిన వర్ణనని ఒకసారి చూద్దాం. ఇందులో కొప్పరపు కవుల వ్యక్తిగత సౌందర్యము, భౌతిక సౌందర్యము, వారి కవితా సౌందర్యము రెండు కూడా ఈ పద్యంలో మనకు దర్శనంగా ఉంటాయి, ఈ పద్యంలో మనకు అర్థమవుతాయి. ఆ పద్యం ఒకసారి చూద్దాం. అరుణజ్యోతి వసుప్రతానము సమస్తాశావకాశంబుగా హరువప్పన్. అరుణజ్యోతి వసుప్రతానం, అరుణజ్యోతి వసుప్రతానము సమస్తాశావకాశంబుగా హరువప్పన్. శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకర రోజు చెలువంది. తద్గత కవీట్ కమ్రాంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్ప పూజనము భాస్వంతుండు కీర్తించనాన్. కొప్పరపు సోదర కవులు ఇద్దరు కూడా సభ కోసం వెళ్తూ ప్రయాణంలో భాగంగా గుర్ర బండిలో కూర్చున్నారు. అదేమో వెదురు బొంగులతో ఉన్న ఒక ఆచ్ఛాదనం అన్నమాట. ఆ వెదురు బొంగులతో కట్టిన ఆ గుర్ర బండిలో వెళ్తున్నారు. ఆ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు కొప్పరపు కవుల శరీరం పైన పడుతుంటే ఆ కిరణాలు మళ్ళీ తిరిగి పైకి వెళ్తున్నాయట. ఆ దృశ్యం ఎలా ఉందంటే, ఒకరేమో కొప్పరపు కవులు, ఒకరేమో రమణయ్య గారు, చిన్నాయనేమో చామంచాయిగా ఉంటారు, పెద్దానేమో మేలి బంగారు ఛాయగా ఉంటారు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వీళ్ళ శరీరంపై పడి మళ్ళీ పైకి రిఫ్లెక్ట్ అవుతున్నాడు, మళ్ళీ తిరిగి పైకి మళ్ళీ వెళ్తున్నాయట. ఆ దృశ్యం ఎలా ఉందంటే, సూర్యుడిని బంగారు పుష్పాలతో అర్చిస్తున్నట్టుగా, పూజిస్తున్నట్టుగా ఉందట ఆ దృశ్యం. అరుణజ్యోతి వసుప్రతానము సమస్తాశావకాశముగా ఆరోపన్. శకటస్థ వేణుకట రంధ్రాయాత ప్రభాకర రోజులు తొలువంది. తద్గత కవీటి కమ్రాంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్ప పూజనము భాస్వంతుండు కీర్తించనాన్. ఈ పద్యాన్ని చూస్తే కొప్పరపు కవుల సాహిత్య సౌందర్యము, కొప్పరపు కవుల భౌతిక సౌందర్యము, కొప్పరపు కవుల ఆత్మగతమైన జన్మాంతర జనితమైన సౌందర్యము, సంస్కారపూరితమైన సౌందర్యము ఈ పద్యంలో కనిపిస్తాయి. వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఈ పద్యం అంత అందంగా ఉంది. ఈ పద్యం ఎంత అందంగా ఉందో వాళ్ళు అంత అందంగా ఉంటారని ఈ పద్యం చెప్పే సారాంశం. నమస్కారం.